పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జ్ఞానవాణి వీక్షిస్తున్న వారందరికీ శుభోదయం. ఈ ఆదివారం నాడు మనం ద్రాక్షవల్లి కొమ్మలు అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందాం. ఈ ఉపమానంలో మనం 2 రకాలైనటువంటి కొమ్మల గురించి తెలుసుకుందాం. మొదటిది ఫలింపని కొమ్మ, రెండవది ఫలించే కొమ్మ. మొదటిది ఫలింపని కొమ్మ. ఇది ద్రాక్ష చెట్టు నుండి తీసివేయబడినది. చెట్టు నుండి తీయగానే దానిలో జీవం పోయి ఎండిపోతుంది, అది కాల్చివేయబడుతుంది. ఈ కొమ్మలు యేసు ప్రభుకి దూరంగా వెళ్ళిపోయిన వారు. నేనే జీవాహారం, నా శరీరాన్ని భుజించి నా రక్తం పానం చేయువారు నిత్య జీవం పొందుతారు అని యేసు ప్రభు పలికి ఉన్నారు. తప్పిపోయిన కుమారుడు ఉపమానంలో పెద్ద కొడుకు తండ్రితోనే ఉన్నాడు, కానీ తండ్రి మనస్తత్వాన్ని అర్థం చేసుకోలేదు. అలాగే ప్రభు శరీరాన్ని భుజిస్తూ కూడా ఆయనను అర్థం చేసుకోలేని వారు ఫలింపని కొమ్మల వంటి వారు. వీరు ప్రభుతో ఉన్నప్పటికీ ప్రభు ప్రభావం వీరి మీద ఏమాత్రము పడలేదు. వారు ప్రభు నుండి ఎటువంటి జీవాన్ని పొందలేదు. ఈ 3 కారణాలను బట్టి వారు ఫలింపలేదు అని చెప్పొచ్చు. అవేమిటంటే, మొదటిది వాక్కును తిరస్కరించటం, రెండవది యేసు ప్రభు యొక్క సద్గుణాలను తమ జీవితంలో అవలంబించకపోవటం, మూడవది పాపానికి బానిసైపోవటం. ఈ కారణాల వలనే వారు ఫలింపలేదు. ఇక రెండవది ఫలించే కొమ్మ. ఇది కత్తిరించబడి సరిచేయబడుతుంది. ఎవరైతే యేసు ప్రభువుతో ఉండి మంచి ఫలాలను ఇస్తూ ఉంటారో వారు ఇంకా అధికంగా ఫలించడానికి కత్తిరించబడతారు. ఈ కత్తిరించటం 2 రకాలుగా ఉంటుంది. మొదటిది త్యాగ జీవితం. ఉదాహరణకు, అబ్రహామును దేవుడు తన ఏకైక కుమారుని బలిగా ఇవ్వమని కోరుతారు. అతనిలో ఉన్న విశ్వాసాన్ని పెంపొందించడానికే అలా చేశారు. రెండవది, మనకు వచ్చే శ్రమలు, కష్టాలు. వీటి ద్వారా దేవుడు మనలను సరిచేస్తూ ఉన్నారు. పాత నిబంధనలో యేసేపు ఇందుకు ఉదాహరణ. యేసేపు ఎన్నో శ్రమలు, కష్టాలకు లోనయ్యాడు. అదేవిధంగా అతడు అధిక ఫలాలు ఇచ్చే విధంగా ఎన్నో శ్రమల ద్వారా కత్తిరించబడ్డారు. అలానే మనం అధికంగా ఫలించాలంటే త్యాగపూరిత జీవితం జీవిస్తూ జీవితంలో వచ్చే శ్రమలు, బాధలు తట్టుకోగలిగే శక్తిని మనకు కావాలి. తండ్రి దేవుని ఆశీస్సులతో ఎదుర్కొని అధిక ఫలాలు ఇవ్వటానికి ప్రభువుతో కలిసి నడుద్దాం. అలా నడవాలంటే దేవుడు మనతో, మనం దేవుడితో ఉండాలి. అలా ఉండాలంటే యేసు ప్రభు దేవుడు అని, దేవుడి వలన వచ్చిన వాడే అని విశ్వసించాలి. కాబట్టి ప్రియమిత్రులారా, ఈరోజు సువిశేషంలో విన్నట్లుగా మనం ఫలించే కొమ్మల్లాగా ఉండాలి. మనం ఫలించేటప్పుడు ఎన్నో సవాలు ఎదుర్కొంటాము. దేవునితో ఎదగాలి. మనం ప్రేమ కలిగి జీవించాలి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.